Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. యూజువల్గా నేను నిద్ర లేచేసరికి సన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ధనుర్మాసం కదా, కొద్దిగా మంచు ఉందన్నమాట. ప్రస్తుతం లేట్గా సన్ రైజ్ అవుతుంది. సిద్ధు వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతుంది. తను వేసుకోవాల్సిన యూనిఫామ్, టవల్, సాక్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాడు. మా హస్బెండ్ ఏమో తన పూజ జపం అన్నీ ఫినిష్ చేసుకొని రూమ్లో కూర్చున్నారు. తనకేదో చిన్న వర్క్ ఉందంట. సిద్ధుకి లంచ్ బాక్స్లో కానీ రైస్ వండాలి. ఫస్ట్ బియ్యము నానబెడుతున్నా. ఈ గిన్నెలో ఒక అరకప్పు బియ్యము రాత్రి వేసేసి పెట్టేస్తా అనమాట. మార్నింగ్ అయితే ఇంక నాకు ప్రత్యేకంగా వేయాల్సిన పని ఉండదు. రైస్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ముక్కలు రాత్రి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు అయిపోయినాయి అన్నమాట. అందుకే లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టిక్కీ నోట్ కానీ చిన్నది ఏదైనా నోట్ ప్యాడ్ కానీ ఎప్పుడూ కిచెన్లో హ్యాండీగా ఉంచుకుంటా. బయటికి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకోవటం మర్చిపోతాం కదా, స్టిక్కీ నోట్ మీద రాసి నేను ఒక చోట పెట్టేస్తాను. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ నోట్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏదైనా వస్తువు ఒకటి అయిపోగానే ఆ తర్వాత ఇంకేమైపోయినాయా అని పెద్ద లిస్టు గుర్తొస్తుంది. ఈ ప్రాబ్లం మీకు కూడా ఉందా? ఎప్పుడు నాకైతే సేమ్ ప్రాబ్లం అన్నమాట. తాలింపు ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది చాలా వైడ్గా ఉంది కదా ప్యాన్. బెండకాయ ముక్కలు జిగురు వచ్చినా సరే అంటుకోకుండా ఫ్రై అవుతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. మామూలుగా మనం ఇరుకు కడాయిలో చేస్తేనే ఎక్కువగా జిగురు అనేది వచ్చి అసలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓవర్ సైజ్డ్ కడాయి ఒకటి పెట్టుకోండి, డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఈలోపు లస్సీ ప్రిపేర్ చేస్తాను. లస్సీకి కావాల్సింది ఏంటంటే కొద్దిగా పెరుగు, షుగర్ అండ్ వాటర్. అంతకన్నా ఎక్కువ ఏం యాడ్ చేయను. ఎసెన్స్ అవన్నీ సిద్ధుకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. పాలు మీగడతో సహా తోడు పెట్టేస్తాను కాబట్టి పెరుగు రెడీ అయిన తర్వాత మేగడ్ని నేను డైలీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత వెన్న తీసి నెయ్యి కాస్తాను. ఇలా తయారు చేసిన నెయ్యి పప్పులోకి, పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. మామూలుగా కుక్ చేయాలి అని అంటే బయట బటర్ అమ్ముతారు కదా, అది తీసుకొచ్చి నెయ్యి సపరేట్గా ప్రిపేర్ చేస్తాను అనమాట. లస్సీ ప్రిపేర్ చేస్తున్నా కదా, పెరుగు, షుగర్ కలిపి ఒకసారి బీట్ చేసి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తా. తర్వాత ఈ బీటర్స్ ఉన్నాయి కదా, ఇది అంత సూపర్గా అయితే ఉండదండి. మనం కాఫీ అట్లాంటివి విస్క్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లంగా అనిపించింది నాకు. చిన్న కప్స్లో విస్క్ చేసినప్పుడు అదంతా కూడా బయటికి స్పిల్ అయిపోతుంది. కిచెన్ కొద్దిగా మెస్సీ అవుతుంది. సో అందుకని నేను ఏదన్నా లైక్ డీప్గా ఉన్న కప్స్కే ఇది వాడుతున్నాను. యాక్చువల్లీ దీనికి విస్కర్ అండ్ ఫ్రాతర్ 2 సెట్టింగ్స్ ఇచ్చారు. ఈ విస్కర్ ఎట్లా అయితే స్పిల్ అయిపోతుందో చిన్న కప్స్లో ఆ ఫ్రాతర్ యూజ్ చేసినప్పుడు కూడా స్పిల్ అయిపోతుంది. చిన్నవి అంటే లైక్ మినీ ఫ్రాతర్స్ లాగా ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు అది వచ్చేసరికి 200 to 300 రూపీస్ అట్లా ఉంటుంది. అదైతే చిన్న కప్స్లో మనం కాఫీ మిక్స్ చేసుకుంటున్నా సరే బయటకు అసలు స్పిల్ అవ్వట్లేదు. బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఏమేమి యాడ్ చేస్తా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఉప్పు, కారం, పసుపు, దాంతోపాటు కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్లో పల్లీలు ఉంటే చాలా బాగుండేది, బట్ పల్లీలు లేవు కదా ఇవాళ. సో మామూలుగా చేసేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి ఈ టైప్ ఆఫ్ బెండకాయ కూర చప్పబడకుండా బాగుంటుందన్నమాట. అంటే యాక్చువల్లీ సిద్ధు లైక్ చేస్తున్నాడు. మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. కళాయి వేడికి అవన్నీ కూడా చక్కగా వేగుతాయి. బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా అల్లము అండ్ సాల్ట్ కూడా వేస్తాయి ఇందులో. వింటర్ కదా, బీట్రూట్ కొంతమందికి అరగదు. సో అల్లము, ఉప్పు వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం ఏది రాదు. రీసెంట్గా ఒక వీడియోలో షేర్ చేశాను కదా, డైలీ దానిమ్మకాయ తింటే మనకి రక్తం బాగా పడుతుంది, రక్తహీనత అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి. సో బీట్రూట్ కూడా అట్లాగే వర్క్ చేస్తుంది. రోజు పామగ్రనేట్ తినాలన్నా, ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ అయినా బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా చేసుకుందాము అని ప్లాన్ చేశాను. లైక్ ఒకరోజు క్యారెట్ జ్యూస్, అంటే ఓన్లీ క్యారెట్స్, ఓన్లీ యాపిల్స్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. బీట్రూట్ జ్యూస్ ఎక్కువగా డైల్యూట్ చేయట్లేదు.
ఎందుకంటే చిన్న చిన్న గ్లాసెస్లో వేసి జస్ట్ షార్ట్స్ లాగా తీసుకుంటాము. ఐ మీన్ లైక్ షార్ట్స్ కూడా కాదు, కొంచెం క్వాంటిటీ వస్తుందండి. 150 ml ఈచ్ సరిపోతుంది అనిపించింది నాకు. ఎందుకంటే తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుంటాం కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ అయితే నేను ప్రోటీన్ లాగా ఏమీ ఇవ్వట్లేదు, ఎందుకంటే సాయంత్రము మళ్ళీ ఎగ్ ఏదో ఒకటి ఇస్తాను అనమాట సిద్ధుకి. అందుకని మార్నింగ్ జస్ట్ దోశ అండ్ బీట్రూట్ జ్యూస్ ఇస్తున్నాను. యాక్చువల్లీ దోశలో కూడా లిటిల్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. మనం మినపప్పు వాడుతున్నాం కదా, సో అది సరిపోతుంది అనిపిస్తుంది పొద్దున పూట. ఇలా చిన్న గ్లాసెస్లో ముగ్గురికి కూడా సర్వ్ చేశాను. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఇచ్చేస్తా, నేనేమో టీవీ చూస్తూ తర్వాత తాగుతా. మార్నింగ్ టైం 7 అయింది. అప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. ఒకసారి చూద్దాము, బాగుంది కదా అని చెప్పి బాల్కనీలోకి వచ్చాను. ఆ జ్యూస్ ఇచ్చిన తర్వాత సిద్ధు ఫేస్ చూడండి, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అన్నట్టు పెట్టాడు. పాపం బయటికి చెప్పుకోలేడు అనమాట. నేను ఏది ఇచ్చినా సరే తాగేస్తాడు. సిద్ధు జ్యూస్ తాగేలోపు దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు దోశ వేస్తూ ఒక పక్కన లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేయాలి. లంచ్ బాక్స్లో ఓన్లీ ప్రస్తుతానికి బెండకాయ కూర చేశాను కదా, దాంతోపాటు కొద్దిగా లెమన్ పికిల్ కూడా పెడతాను. నిమ్మకాయ పచ్చడి లంచ్ బాక్స్లో పెడితే సిద్ధుకి ఇష్టం అనమాట. అంటే లైక్ మామిడికాయ పచ్చడి లేకపోతే గోంగూర ఇవి అంత ఇష్టంగా తినడు. నిమ్మకాయ అయితే బాగా ఇష్టం తనకి. దోశలోకి ఇడ్లీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది స్టోర్ బాటే అనమాట. కొద్దిగా నెయ్యి వేసి రోస్ట్ చేస్తే బాగుంటుంది. అది వింటర్ కదా, బయట చల్లగా ఉన్నప్పుడు నెయ్యి దోశ సూపర్ ఉంటుంది. లంచ్ బాక్స్లోకి బెండకాయ కూర, నిమ్మకాయ పచ్చడి ఈ రెండు ప్యాక్ చేసేసాను. లస్సీ కూడా పెట్టాను కదా, స్పూన్, నాప్కిన్ ఇవన్నీ పెట్టేసేసి ఇంకా సిద్ధుని స్కూల్కి పంపిస్తాను. ఇవాళ సిద్ధు స్కూల్కి వెళ్తాడు కదా, ఇంకా నాకైతే బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంట్లో. అదే వాడు ఉంటే ఒక పక్కన అది కావాలి, ఇది కావాలి, ఇది ఉందా, అది ఉందా అని చెప్పి అసలు ఎప్పుడు నా వెనకాల తిరుగుతానే ఉంటాడనమాట. ఆ తిరిగే టైంలోనేమో అబ్బా పిల్లలు స్కూల్కి వెళ్తే బాగుంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతాడు అని అనిపిస్తుంది. ఇలా వాళ్ళు లేనప్పుడు మాత్రం చాలా మిస్ అవుతూ ఉంటాం. ఇది కామన్గా చాలామంది పేరెంట్స్ దగ్గర నేను వింటూ ఉన్నాను. జ్యూస్ తాగుతూ ఒక 1/2 అవర్ రిలాక్స్ అయిన తర్వాత మామిడికాయ పప్పు ప్రిపేర్ చేయడానికని చెప్పి పప్పు ఆల్రెడీ నానబెట్టేసి ఉంచాను. మామిడికాయ కట్ చేస్తున్నా. ఇది మొన్న విజయవాడలో తీసుకొచ్చాను. 100 రూపీస్కి 3 కాయలు ఇచ్చారు. పునాస్ కాయలు అని అంటారు కదా, సో అవి మంచి పులుపు ఉంటాయి, బాగుంటాయి కాయలు అయితే. చెక్కు తీసేసి లోపల టెంకదంతా కూడా చాలా పల్చగా ఉంది. సీడ్ అది రిమూవ్ చేసి ముక్కలు ఒకటే వేస్తున్నాను. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయ, వాటర్ అన్నీ వేసేసి ప్రెషర్ కుక్ చేస్తాం. 5 విజిల్స్ 2 minutes ఆర్ 5 minutes సిమ్ అనమాట. ఆ తర్వాత ఒక కళాయిలోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు, పప్పు ఇవన్నీ కూడా బాగా ఉడకపెట్టేసేయాలి. పప్పుకి కారం, ఉప్పు అవన్నీ పట్టాలనంటే అట్లీస్ట్ మనం ఒక 5 minutes బాయిల్ చేయాలన్నమాట. ఆ తర్వాత తాలింపు వేస్తాము. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, కరివేపాకు. ఇంతే అండి, పప్పు రెడీ అయిపోతుంది. కొంతమంది మామిడికాయ పప్పులో ఆనియన్ కూడా వేస్తారు. మా ఇంట్లో ఎవరు వేయరు కాబట్టి నాకు కూడా అలవాటు అవ్వలేదు. మార్నింగ్ వంట చేసే టైంలో మా కజిన్స్ కాల్ చేశారనమాట. వాళ్ళతో ముచ్చట్లాడుతూ ఇంకా పనంతా చేసేసుకున్నాను. ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, అది చూపిస్తా ఇప్పుడు. శనగపిండి పాలతోటి బేసిక్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది బేసిక్ అని చెప్పి మనం ఈజీగా తీసుకోవద్దు. శనగపిండికి న్యాచురల్గానే బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో స్కిన్ అయితే చక్కగా లైటన్ అవుతుంది, పోర్స్ని క్లీన్ చేసేస్తుంది. మిల్క్ కూడా మంచి క్లెన్సింగ్ ఏజెంట్, దాంతోపాటు కొద్దిగా మాయిశ్చరైజర్ లాగా కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఈ ప్యాక్ని జస్ట్ ఒక 5 minutes ఉంచుకొని వాష్ చేసేయండి. లేకపోతే డ్రై అయిందనుకో అది బాగా గట్టిగా అయిపోయి స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత బెడ్ కూడా సర్దేస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ బెడ్ సర్దడం అదంతా కూడా కొద్దిగా లేట్ అయిందనమాట. ఇంట్లో ఏదైనా క్లీన్ చేయాల్సి వస్తే క్లీన్ చేసేసి తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఇంటెన్స్గా అయితే నేను ఏది కూడా చేయట్లేదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా. ఫస్ట్ లైట్ వెయిట్స్ తోటి మొదలు పెట్టాను. 3 days నుంచి చేస్తున్నాను. దీనికి సంబంధించి బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయన్నమాట.
మీ బాడీ టైప్కి ఏది సెట్ అవుతుందో, అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ సెట్ అవుతుందో అది చూస్ చేసుకొని మీరు స్టార్ట్ విత్ 10 మినిట్స్ అనమాట. స్టార్టింగ్ డే ఎప్పుడు కూడా మనం హాఫ్ అన్ అవర్ అయితే చేయకూడదు. చిన్నగా మొదలు పెట్టుకొని దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ కన్సిస్టెంట్గా ఉండాలి. నా దగ్గర ఉండే ప్రాబ్లం అది. వర్కౌట్ దగ్గరికి వచ్చేసరికి నేను కన్సిస్టెంట్గా ఉండలేను. నేను వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఏదో ఒకటి అడ్డం వస్తుంది అనమాట. నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, లేదా ఇంటికి ఎవరన్నా వస్తారు, మధ్యలో పీరియడ్స్ వస్తాయి, హాలిడేస్ వస్తాయి, ఇట్లా లేదా ఒక్కొక్కసారి నేనే బద్దకిచ్చేస్తాను అనమాట. అంటే మేము చేయట్లేదా అని ఎవరన్నా అనుకోవచ్చు, బట్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా ఉంటాం కదండి, అందరం ఒకలాగా ఉండలేం కదా. సో ఇదే నా ప్రాబ్లం అనమాట. లేదు అని అంటే నిజంగా వర్కౌట్స్ చేయటము, హెల్త్ కాన్షియస్గా ఉండటము నాకు ఇష్టమే. మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత కంపల్సరీ నా మీ టైం అనేది ఉంటుంది. మధ్యాహ్నం కానీ లేదా మార్నింగ్ టైం ఉంటే మార్నింగ్ కానీ ఒక 1 అవర్ నా కోసం పెట్టుకుంటాను. ఆ టైంలో ఏదైనా సిరీస్ చూడటము లేదా మూవీ పెట్టుకోవటం చేస్తూ ఉంటా. ఆఫ్టర్నూన్ లంచ్కి మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై అండ్ కొద్దిగా అప్పడాలు కూడా ఫ్రై చేసి ఉంచాను. వర్కౌట్ చేసినా సరే లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏది చేసినా సరే నేను మాత్రము రైస్, కూరలు నార్మల్గా తినేస్తాను. ఎందుకంటే తినకపోతే మైగ్రేన్ వస్తుంది నాకు. ఈ ప్రాబ్లము కొంతమందికి ఉంటుంది. టైంకి తినకపోయినా, అంటే లైక్ యాడిక్వేట్ క్వాంటిటీ తినకపోయినా సరే ఖచ్చితంగా మైగ్రేన్ అనేది వస్తుంది. ఈ డైట్ పేర్లతోటి ప్రోటీనే తినాలి, మిల్లెట్సే తినాలి, ఇలాంటివన్నీ పెట్టుకొని అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. సో అట్లా అయితే నాకు అసలు చేయబుద్ధి కాదనమాట ఏది కూడా. మార్నింగ్ నుంచి బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుందా లంచ్ చేసేసి స్వీట్స్ తిందామా అని చెప్పి. స్వీట్స్లో లిమిట్గానే తీసుకుంటున్నాను అనమాట క్వాంటిటీ అనేది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేస్తున్నా కాబట్టి మార్నింగ్ 8:30కి కానీ 9కి కానీ తినటం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ 7:30 లోపు తినేస్తున్నాను అనమాట నైట్. సిద్ధు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కార్న్ చాట్ అడిగాడు. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా కావాల్సిన స్పైసెస్ అన్నీ మిక్స్ చేసేసి పెట్టాను. కార్న్ అండ్ సేవ్ ఏమో సిద్ధు మిక్స్ చేసుకుంటా అన్నాడు. ఇంకా తను స్నానం నుంచి వచ్చిన తర్వాత మిక్స్ చేస్తాడులే అని పక్కన పెట్టేసి ఉంచాను. ఈవినింగ్ టైంలో మిల్క్ టీ తాగితే కొద్దిగా హెవీ అనిపిస్తుంది. అంటే మేము డిన్నర్ కూడా చాలా ఎర్లీగా చేస్తాం కదా, సో అందుకని గ్రీన్ టీ కోసం అని చెప్పి హాట్ వాటర్ పెట్టేసా. నేనైతే గ్రీన్ టీ తాగుతాను, మా హస్బెండ్కి కాఫీ ఇస్తాను. ఈ కెటిల్ బ్రాండ్ మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట. ఇది బ్రేడెన్. ఐ థింక్ అమెజాన్లో ఇప్పుడు ఈ మోడల్ అవైలబుల్ లేదు, కానీ ఒకసారి చెక్ చేయండి. ఈ మోడల్తో పాటు ఇంకా వేరే బ్రాండ్స్లో చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ మోడల్స్ ఒకసారి చెక్ చేయండి. సిద్ధుకి కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఇది యాక్చువల్లీ సడన్గా స్టార్ట్ అయింది తనకి. సరే ఎందుకు వద్దనాలి అని చెప్పి నేను మామూలుగా రెడీ పెట్టేస్తాను అన్నీ, నువ్వు వచ్చి మిక్స్ చేసుకుందు కానీ అని చెప్పాను. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం టైర్డ్గా ఉంటుంది కదా వాళ్ళకి, ఈ కటింగ్ ఇవన్నీ చేస్తా కూర్చుంటే తర్వాత మళ్ళీ హోంవర్క్స్ అన్నీ వెనక పడతాయి. సో వెజిటబుల్స్ కట్ చేసేసి ఇచ్చాను. కార్న్ అండ్ సేవ్ ఏమో తను మిక్స్ చేసుకుంటున్నాడు. మాకు ఇవాళ ఆన్ అండ్ ఆఫ్గా చినుకులు పడుతూనే ఉన్నాయి, చాలా లైట్గా తుప్పర్లాగా అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. టీ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి నుంచొని ఎంజాయ్ చేస్తా తాగుతా కొంతసేపు. ఆ తర్వాత మళ్ళీ నాకు బోల్డంత పని ఉంటుంది. ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఈజీ థింగ్ కాదండి. ఎడిటింగ్కి అట్లీస్ట్ నాకు 15 minutes to హాఫ్ అన్ అవర్ పడుతుంది. వాయిస్ ఓవర్కి అంటే డిపెండ్స్ అనమాట, లెంగ్త్ ఆఫ్ ద వీడియోని బట్టి 1 అవర్ పట్టచ్చు, 1.5 hour 2 hours దాకా కూడా పడుతుంది ఒక్కొక్కసారి. హాయ్ అండి, మన కో యూట్యూబర్స్ కొంతమంది అడుగుతున్నారు మీరు బ్లాగ్స్ ఎలా షూట్ చేస్తారో ఒకసారి చూపించండి అని. నాకు చూపించడానికి ప్రాబ్లం లేదు, కానీ మార్నింగ్ టైంలో నేను వీడియో షూట్ చేసేటప్పుడు నేను ఎలా చేస్తాను అనేది ఇంకొక ఫోన్ తోటి షూట్ చేయాలి కదా. సో ఆ హెల్ప్ అనేది నాకు మార్నింగ్ టైం ఉండదు, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. నేను మార్నింగ్ బ్లాగ్సే చేస్తాను కాబట్టి సో అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఒక వీకెండ్ రోజు నేను ఇలా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ రోజు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. సో వేరే విధంగా అనుకోవద్దు. యాక్చువల్లీ ఇది నాకు చాలా మంత్స్గా కూడా ఈ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే కొంచెం నా వీడియోస్ వైరల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత కో యూట్యూబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో ఇదొకటి లైక్ కొంచెం టైం ఇవ్వండి నాకు. డైలీ నైట్ అయితే పడుకునేసరికి కొంచెం లేట్ అవుతుందన్నమాట.
నాకు నిద్ర సరిపోవటం లేదో అని అనిపిస్తుంది. అందుకని ఇవాళ నుండి నేను 5K వీడియోస్ ఎడిటింగ్ అది స్టార్ట్ చేసేయాలి. ఈ మధ్య కొంచెం స్పీడప్ అయ్యాను. ఇంతకుముందు అయితే 2 hours తీసుకునేదాన్ని అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఈవెన్ చిన్న వీడియో అయినా సరే కొంచెం టైం పట్టేది నాకు. ఇప్పుడైతే లైక్ 1 hourలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా. 40 రోజులు లలితా సహస్రనామ పారాయణంలో 25th డే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.